ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నిన్న మనం 72 శ్లోకాల వరకు అవి ఎలా చదవాలి, వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. ఈరోజు 73వ శ్లోకం లలితా సహస్రనామంలో కామ్య కమ కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీ కంద కరుణారస సాగర. అంటే ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 3 నామాలు వచ్చాయి. కామ్య అంటే ముముక్షువులచే కోరుకోదగినది. కామ కళారూప కామకళా స్వరూపురాలు. కదంబ కుసుమప్రియ కడిమి పువ్వులు అని అంటారు. కదంబ కుసుమాలని, కదంబ పువ్వులని కడిమి పువ్వులు అని కూడా అంటారు. ఆ పువ్వులతోటి అమ్మవారికి పూజ చేస్తే బంగారు పువ్వులతో చేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కదంబ కుసుమప్రియ కడిమి పువ్వులు ఇష్టముగా కలది. కళ్యాణి మంగళస్వరూపిణి. జగతీ కంద జగత్తుల యొక్క మూలమగు దుంప, అంటే మెయిన్ రూట్ అంటారు చూసారా, అటువంటి తల్లి. అంటే జగత్తుకంతటికీ ఆవిడే ప్రియమైనది, ఇష్టమైనది, ఆవిడే మూలం. కరుణ రససాగర దయ అనేటటువంటి నీరు గల సముద్రము కలది కాబట్టి కరుణారససాగర అన్నారు. 73వ శ్లోకం కామ్య కామకళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతీ కంద కరుణారససాగర. ఇక 74వ శ్లోకానికి వస్తే కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనయన వారుణి మదవిహ్వల. అంటే ఈ శ్లోకంలో పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 3 నామాలు వచ్చాయి. కళావతి 64 కళలు కలిగినటువంటి తల్లి. కళాలాప మధురమగు మాటలు కలిగినది. కాంత మిగుల అందమైనది, సుందరమైనది. కాదంబరీ ప్రియ ఉత్తమమగు కళ్ళు లేక మధ్యము ప్రియముగా కలిగినది. అంటే ఒక అవతారంలో అమ్మవారికి కళ్ళు కూడా పోస్తారు గ్రామదేవతలకి ఆ అవతారాల్లో ఉన్నప్పుడు. వరద వరములు నిచ్చునది. వామనయన సుందరములగు నేత్రములు కలిగినది. వారుని మదవిహ్వల ఖర్జూర రసపానముచే కలుగు ఆనందము వలన బాహ్యస్పృహ లేనిది. అంటే తనలో తాను రమించుకుంటూ ఎప్పుడూ ఉండేటటువంటి తల్లి. కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనయన వారుణి మదవిహ్వల. 75వ శ్లోకానికి వస్తే విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయ విలాసిని. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తంగా 7 నామాలు ఉన్నాయి. కాబట్టి విశ్వాధిక ఈ విశ్వము కంటే అధికురాలు. వేద వేద్య వేదములన్నిటి చేత తెలియదగినది. వింధ్యాచల నివాసిని వింధ్యా పర్వతమునందు నివసించేటటువంటి తల్లి. విధాత్రి విధాత్రి అంటే జగత్తులను పోషించేది. వేద జనని వేదములకు ఉత్పత్తి స్థానమైనటువంటి తల్లి. విష్ణుమాయ సర్వవ్యాపకుడకు భగవంతునకు సంబంధించిన మాయ విష్ణుమాయ అంటే. విలాసిని విక్షేప శక్తి ఉన్నటువంటి తల్లి. కాబట్టి 75వ శ్లోకాన్ని విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయ విలాసిని. ఇక 76వ స్తోత్రానికి వస్తే క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఇందులో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 2 నామాలు, మొత్తంగా 5 నామాలు వచ్చాయి. క్షేత్రస్వరూప మనుజుల శరీరములే స్వరూపంగా కలిగినటువంటి తల్లి. క్షేత్రేసి శరీరములకు ప్రభువగు శంకరుని భార్య. క్షేత్రపాల సమర్చిత క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని శరీరమును జీవుని పాలించేటటువంటిది. అంటే మనలో ఉన్న ఆత్మని, మన శరీరాన్ని రెండిటినీ కూడా ఆవిడే పరిపాలించేది. క్షయవృద్ధి వినుర్ముక్త కర్మలచే కలిగిన క్షయవృద్ధులు లేనటువంటిది. అందాక తెలుసుకున్నాం కదండి. అంటే పెరగడము, ముసలితనం అవ్వడము అనేటటువంటిది లేకుండా ఎప్పుడూ ఎల్లకాలము ఒకేలా ఉండేటటువంటి తల్లి. క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలునిచే పూజింపబడినది.
ఒక్కొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడని, కాశీకి కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఎలాగో ఆ రకంగా ఆ క్షేత్రపాలకులందరి చేత కూడా పడేటటువంటి తల్లి. క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఇక 77వ శ్లోకానికి వస్తే విజయ విమల వంధ్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్నిమండలవాసిని. ఈ శ్లోకంలో పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 3 నామాలు, మొత్తంగా 7 నామాలు వచ్చాయి. విజయ విశిష్ట జయము కలిగినటువంటి, విమల అవిద్యామాలిన్యము లేనటువంటి తల్లి, వంధ్య అంటే నమస్కరింపదగినది, 106 జనవత్సల నమస్కరించు శీలము గల వారిని అనుగ్రహించినది. అంటే ఆవిడికి వెళ్ళి దండం పెట్టుకోగానే ఆవిడ మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. వాగ్వాదిని నాలుక యందు ఉండి వాక్కులను పలికించినది. మనం కూడా ఎలా మాట్లాడాలి అనేది ఆ తల్లిని నమ్ముకుంటే సవ్యమైన మాటలు మాట్లాడేటట్టుగా చేస్తుంది. వామకేసి వామకేసి అంటే సుందరములగు కేశములు కలిగినటువంటిది. అసలు అమ్మవారి కేశ అలంకరణ అనేది మనం చూడలేం, ఎందుకంటే వెనక భాగాన్ని ఉంటుంది కాబట్టి ఊహించుకోవడమే. కాబట్టి వామకేసి సుందరములగు కేశము కలది, వహ్ని మండలవాసిని సోమ సూర్యాగ్ని మండలముల యందు నివసించేటటువంటి తల్లి. కాబట్టి 77వ శ్లోకం విజయ విమల వంధ్య 106 జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్ని మండలవాసిని. ఇక 78వ శ్లోకానికి వస్తే భక్తి మత్కల్పలతిక పశుపాస విమోచని సంహృత శేషపాషాండ సదాచార ప్రవర్తిక. ఈ శ్లోకం పై వరుసలో 2 నామాలు, కింద వరుసలో 2 నామాలు వచ్చాయి. భక్తి మత్కల్పలతిక భక్తి గల వారికి కల్పలత వలె కోరికలను ఇచ్చేటటువంటి తల్లి. పశుపాస విమోచిని అజ్ఞానులకు గల భోగోచ్చేలను, పాసాలు ఉంటాయి కదండి, అంటే కొన్ని కోరికలు, భోగములు ఇచ్చలు అంటే భోగాలు అనుభవించాలని కోరికలు ఉండేటటువంటి పాశములను పోగొట్టేటటువంటి తల్లి. సంహృత శేష పాషాండ పాషాండులనందరినీ సంహరించున్నది. సదాచార ప్రవర్తిక సన్నులమైన కర్మకాండోక్తకమైన ఆచారమును లోకమును ప్రవర్తింపజేయున్నది. కాబట్టి 78వ శ్లోకాన్ని భక్తి మత్కల్పలతిక పశుపాస విమోచని సంహృత శేషపాషాండ సదాచార ప్రవర్తిక. ఇక 79వ శ్లోకానికి వస్తే తాపత్రయాగ్ని సంతప్త సంహ్లాదాన చంద్రిక తరుణి తాపసారథ్య తనుమధ్య తమోపహ. ఈ శ్లోకంలో పై వరుస అంతా కూడా 16 అక్షరాలు కలిగినటువంటి నామం, ఒకే నామం కాబట్టి అక్కడ 16 అని గుర్తు పెట్టుకోండి. కింద వరుసలో 4 నామాలు వచ్చాయి. తాపత్రయాగ్ని సంతప్త సంహ్లాదాన చంద్రిక అంటే తాపత్రయము గల సంసారాగ్నిచే సంతప్తులకు వారికి వెన్నెల వలె హాయినిచ్చేటటువంటి తల్లి. తరుణి నిత్య యవనవంతురాలు, తాపసారాధ్య తపస్సారులచే ఆరాధించదగినది, తను మధ్య సన్నని నడుము కలిగినది, తమోపహ అజ్ఞానమును పోగొట్టేటటువంటి తల్లి. తాపత్రయాగ్ని సంతప్త సమహ్లాదాన చంద్రిక తరుణి తాపసారథ్య తనుమధ్య తమోపహ. ఇక 80వ శ్లోకానికి వస్తే చితి తత్పద లక్ష్యార్థ చితి తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మ జానంద సంతతి. ఈ శ్లోకంలో చితిస్తత్పద లక్ష్యార్థ అన్నది ఒకటే పదం, చితిస్తత్పద అని కలిపి రాసేశారు కాబట్టి చితి వేరు తత్పద అని అక్కడ పెట్టుకోండి. తత్ అన్నది రాసుకోండి, స్థా తీసేసి తత్పద అనుకుంటే మీకు కొంచెం సులువుగా ఉంటుంది. తత్పద లక్ష్యార్థ అది ఒక నామం. చితి అన్నది ఒక చితిహి అని రావాలి అక్కడ. చితిహి అన్నది ఒక నామం, తత్పద లక్ష్యార్థ అన్నది ఒక నామం, చిదేక రసరూపిణి అనేది వేరో నామం. కింద వరుస 16 అక్షరాలు కలిగినటువంటి స్వాత్మానందల విభూత బ్రహ్మ ధ్యానంద సంతతి అన్నది ఒక నామం. కాబట్టి చితిహి అవిద్యకు పరమశత్రువకు జ్ఞానస్వరూపమైనది. తత్పద లక్ష్యార్థ తత్పదముల యొక్క లక్ష్యార్థములను పరబ్రహ్మము అయినటువంటి తల్లి.
చిదేక రసరూపిణి, చైతన్యముతో అభేదమును పొందిన ఆనందాది లక్షణములు కలిగినటువంటి తల్లి. స్వాత్వానందల విభూత బ్రహ్మ జానంద సంతతి అంటే బ్రహ్మస్వరూపానందములో లేసములైన బ్రహ్మజ్ఞానంద సముదాయములు కలిగినటువంటి తల్లి. కాబట్టి ఈ శ్లోకాన్ని పై వరుసలో 3 నామాలు, కింద వరుస అంతా కలిపి 16 అక్షరాల నామం ఒకటి. చితి తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మ జానంద సంతతి. 81వ శ్లోకానికి వస్తే పర ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానసహంసిక. ఈ శ్లోకంలో పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 3 నామాలు, మొత్తంగా కలిపి 7 నామాలు వచ్చాయి. పర శబ్దబ్రహ్మ స్వరూపురాలు, ప్రత్యక్షితి రూప ప్రత్యక్షైక స్వరూపురాలు, పశ్యంతి వాక్ స్వరూపిణి, పరదేవత ఉత్కృష్టమగు శ్రేష్టమగు దేవతా స్వరూపురాలు, మధ్యమ పశ్యంతి వైఖరులకు మధ్యగా ఉన్న వాగృరూపరాలు, వైఖరి రూప మిక్కిలి కఠిన రూపం కలిగినది, భక్త మానసహంసిక మానస సరస్సున ఉండు హంసవలే భక్తుల మానసములో అంటే మనస్సులలో ఉండేటటువంటి తల్లి. కాబట్టి 81వ శ్లోకాన్ని ఎలా చదవాలి? పర ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానసహంసిక. ఇక 82వ శ్లోకానికి వస్తే కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత. ఈ శ్లోకంలో పై వరుసలో 2 నామాలు, కింద వరుసలో 3 నామాలు వచ్చాయి. కామేశ్వర ప్రాణనాడి శివకామేశ్వరుని జీవనాడి వలె అయినటువంటి తల్లి, కృతజ్ఞ పుణ్యపాపములను రెండిటినీ కలిగినటువంటిది, కామపూజిత మన్మధునిచే ఉపాసింపబడినది, శృంగార రస సంపూర్ణ శృంగారం అనేటటువంటి రసముతో చక్కగా నిండినటువంటి తల్లి, జయస్వరూపురాలు, జాలంధర స్థిత ఆధ్యాత్మికముగా జాలంధర పీఠమునందు ఉండేటటువంటి తల్లి. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగార రస సంపూర్ణ జయ జాలంధర స్థిత. 83వ శ్లోకానికి వస్తే ఓడ్యాణ పీఠ నిలయ బిందు మండలవాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఈ శ్లోకంలో పై వరుసలో 2 నామాలు, కింద వరుసలో 2 నామాలు వచ్చాయి. ఓడ్యాణ పీఠ నిలయ ఆజ్ఞాకమలమే ఓడ్యాణపీఠంగా కలిగినటువంటి తల్లి, బిందు మండలవాసిని సర్వానందమయ చక్రమునందు నివసించున్నది, రహోయాగ క్రమారాధ్య అంతర్పూజా విధానంచే ఆరాధింపదగినటువంటి తల్లి, రహస్తర్పణ తర్పిత ధర్మాధర్మాదులన్నిటినీ చైతన్యాగ్ని యందు హోమం చేయునందునను భావంచే తృప్తి పొందిన అటువంటి తల్లి. కాబట్టి 83వ శ్లోకం 4 నామాలతో ఓడ్యాణ పీఠ నిలయ బిందు మండలవాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఇక 84వ శ్లోకానికి వస్తే సజ్జ ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 2 నామాలు కలిపి 5 నామాలు వచ్చాయి. సజ్జ ప్రసాదిని రహోయాగ రహస్తర్పణములను చేసిన వారిని వెంటనే అనుగ్రహించేటటువంటి తల్లి అని అర్థం. విశ్వసాక్షిని ప్రపంచమునకు సాక్షిగా ఉన్నది, సాక్షివర్జిత తనకు వేరొక సాక్షి లేనిది, షడంగ దేవతాయుక్త హృదయాజ్యాంగ దేవతల 6గురితో కూడినటువంటిది, షడ్గుణ్య పరిపూరిత పురాణములలోని ఐశ్వర్యాది షడ్గుణములతో నిండి ఉండినటువంటి తల్లి. కాబట్టి 84వ శ్లోకాన్ని సజ్జ ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత అని చదవాలి. ఇక 85వ శ్లోకానికి వస్తే నిత్యక్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 2 నామాలు ఉన్నాయి. నిత్యక్లిన్న నిత్యము దయార్థ హృదయమైనది, నిరుపమ సాదృశ్యము లేనటువంటి తల్లి, నిర్వాణ సుఖదాయిని మోక్ష సుఖమును ఇచ్చేటటువంటి తల్లి, నిత్య షోడశికారూప
16 నిత్యుల స్వరూపము కలిగినటువంటి తల్లి. శ్రీకంఠార్థ శరీరిణి. శ్రీకంఠార్థుడు అంటే ఎవరండి? శంకరుడు. శంకరుని అర్ధ శరీరము కలిగినటువంటి తల్లి. నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని. నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. కాబట్టి ఈ శ్లోకాన్ని 5 నామాల శ్లోకంగా ఈ రకంగా చదవాలి. ఇక 86వ శ్లోకానికి వస్తే, ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త. ఇక్కడ మూల ప్రకృతి అన్నది విడిగా చదివి రవ్యక్త అని ఉంది కదండి, దాన్ని రాకి పైన ఆ అనే అక్షరాన్ని రాసుకోండి. మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి. అంటే ఈ శ్లోకంలో పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 3 నామాలు, మొత్తంగా 7 నామాలు వచ్చాయి. ప్రభావతి తన చుట్టూ అణిమాదిష్టుల సిద్ధులు ఆవరణ దేవతలుగా కలిగినటువంటి తల్లి. ప్రభారూప కిరణ రూపాలై ఆవరణ దేవతలచే స్వరూపంగా కలిగినటువంటి తల్లి. ప్రసిద్ధ సమస్త జీవులకు లోపల చైతన్య రూపంలో ఉండి నేను నేను అని తెలియబడిచేది. పరమేశ్వరి సర్వశ్రేష్ఠురాలు. మూల ప్రకృతి ఆకాశమునకు ప్రకృతి అగు పరమాత్మ స్వరూపురాలు. అవ్యక్త మొదటి మాయాస్ఫురణ స్వరూపురాలైనటువంటి తల్లి. వ్యక్తావ్యక్త స్వరూపిణి మహత్తత్వాహంకార స్వరూపురాలు. కాబట్టి 86వ శ్లోకాన్ని మనం ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి అని చదవాలి. ఇక 87వ శ్లోకానికి వస్తే, వ్యాపిని వివిధాకార విద్య స్వరూపిణి. విద్యాకి పక్కన 2 అంకి ఉంది కదండి, విద్య అవిద్యా స్వరూపిణి. అంటే విద్య కలిగినది, అవిద్య ఉన్న వాళ్ళకి విద్యను ఇచ్చేటటువంటి తల్లి. మహాకామేశనైన కుముద ఆహ్లాద కౌముది. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు వచ్చాయి, కింద వరుస 16 అక్షరాల నామం ఒకటే అయింది. కాబట్టి ఈ శ్లోకానికి అర్థం వ్యాపిని సర్వజగత్తునందు వ్యాపించినటువంటిది. వివిధాకార అనేక విధములైన ఆకారములు కలిగినది. విద్య స్వరూపిణి అంటే విద్య అవిద్యలు రెండిటినీ స్వరూపంగా కలిగినటువంటి తల్లి. కామేశనైన కుముద ఆహ్లాద కౌముది. మహేశ్వరుని నేత్రములనడి తెల్ల కలువు పువ్వులకు ఆనందమును కలిగించుటయందు వెన్నెల వంటిది. వ్యాపిని వివిధాకార విద్య స్వరూపిణి మహాకామేశనైన కుముద ఆహ్లాద కౌముది. ఇక 88వ శ్లోకానికి వస్తే, భక్తహార్ద తమోభేద భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. శ్లోకంలో పై వరుసలోని 16 అక్షరాలు ఒకటే నామం, కాబట్టి అక్కడ 16 అని పెట్టుకోండి. పై శ్లోకంలో కూడా కింద వరుస 16 అక్షరాలు కలిగినటువంటి నామం, ఈ శ్లోకంలో పై వరుస 16 అక్షరాలు కలిగినటువంటి నామం. కింద వరుసలో 4 నామాలు వచ్చాయి, శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. కాబట్టి ఈ శ్లోకంలో భక్త హార్ద తమోభేద భాను సంతతి అంటే భక్తుల హృదయమునందలి అజ్ఞానమనుడి చీకటిని పోగొట్టుటయందు సూర్యకిరణముల సముదాయము వలె ఉన్నటువంటి తల్లి. శివదూతి శివుడు దూతగా కలిగినటువంటిది. శివారాధ్య శివునిచే కూడా ఆరాధింపదగినది. అంటే ఆరాధించడం అంటే పూజ చేయడం అన్నదే కాదు, ప్రేమించదగినది. శివమూర్తి శివుడే స్వరూపంగా కలిగినటువంటిది. శివశంకరి అంటే తన భక్తులను బ్రహ్మరూపులను చేసేటటువంటి తల్లి. కాబట్టి 88వ శ్లోకాన్ని భక్త హార్ద తమోభేద భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి అని చదవాలి. కాబట్టి ఈరోజు మనం 88 శ్లోకాల వరకు కూడా తెలుసుకున్నాం. ఆ నామాలు ఎలా చదవాలి, వాటి అర్థాలు ఏమిటి అన్నది. రేపు 89వ శ్లోకం నుంచి ఎన్ని కుదిరితే అన్ని శ్లోకాలు తెలుసుకుని అర్థాలు తెలుసుకుని జాగ్రత్తగా చదువుకుందాం. మీరు రోజు కూడా, నేను రోజు చెప్తున్నదే చెప్తున్నాను, ఒకసారి మళ్ళీ మీరు ఏ రోజుది ఆ రోజు రెండో రోజుతో కలుపుకుంటూ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దానివల్ల ఎక్కడెక్కడ ఏ నామాలు ఎలా చదవాలి, మీరు ఒక్కరే కాకపోయినా మీ ఫ్రెండ్స్ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కూడా వింటూ ఉంటే వాళ్ళకు కూడా చెప్పదగితే, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి
అక్కర్లేని వాళ్ళు చదవము అనే వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి చదివించొద్దు. అమ్మవారి దయ కూడా ఉండాలి. అది చదువుకోవాలి, నేర్చుకోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు అలా చదువుకుంటూ ఉంటే ఇంకొంత జాగ్రత్తగా చదువుకోగలరు. కాబట్టి ఆ రకంగా మీరు రోజు పారాయణ చేసుకుంటూ ఉండండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః.